ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ ఏసీబీ విచారణ ముగిసింది. ఏసీబీ అధికారులు 6.5 గంటల పాటు ఆయన్ను విచారించారు. ఈ కేసు దర్యాప్తు అధికారి డీఎస్పీ మస్జిద్ ఖాన్ కేటీఆర్ ను విచారించారు. ఈ విచారణను జాయింట్ డైరెక్టర్ రితిరాజ్ పర్యవేక్షించారు. విచారణను వేరే గది నుంచి చూసేందుకు కేటీఆర్ న్యాయవాది రామచంద్రరావును అనుమతించారు. ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరు కావాలని ఏసీబీ అధికారులు సూచించారు. ఏసీబీ విచారణ అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. 4-5 ప్రశ్నల్ని 40 రకాలుగా అడిగారంటూ కేటీఆర్ అసహనం వ్యక్తం చేశారు. ఇది ఒక చెత్త కేసని ఆయన మండిపడ్డారు. అధికారులు కొత్తగా అడిగిందేం లేదన్నారు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. దాదాపు 7 గంటల విచారణ తర్వాత ఏసీబీ ఆఫీస్ నుంచి ఇప్పుడే కేటీఆర్ అయితే తెలంగాణ భవన్కు చేరుకున్నారు. తెలంగాణ భవన్కు చేరుకున్న కేటీఆర్ను కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. మహిళా నేతలు మంగళహారతులతో స్వాగతం పలికారు. చాలా విచారణ తర్వాత చాలా హ్యాపీగా అయితే కేటీఆర్ కనబడ్డారని చెప్తున్నారు. అయితే కేటీఆర్ కూడా ఏం అడిగారని చెప్తే అడిగిన క్వశ్చన్సే మళ్ళీ తిప్పి అడుగుతున్నారు. వాళ్ళకు కూడా తెలుసు దాంట్లో ఏం జరగలేదని చెప్పేసి, బట్ వాళ్ళకు కూడా పొలిటికల్ ప్రెషర్ ఉంది, సో అందుకే అడుగుతున్నారని చెప్పేసి కూడా కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఇప్పటికీ చెప్తున్నాను, ఖచ్చితంగా దీంట్లో రూపాయి అవినీతి కూడా జరగలేదు. ముఖ్యమంత్రికి ఒక సవాల్ విసురుతున్నాను, మీరు జుబ్లీహిల్స్కి మీ ఇంటికి పిలుస్తారా, లేకపోతే ఎక్కడైనా బహిరంగ చర్చకు నేను సిద్ధం, లై డిటెక్టర్ పరీక్షకైనా నేను సిద్ధం అని చెప్పేసి కేటీఆర్ రేవంత్ రెడ్డికి సవాల్ అయితే విసరడం జరిగింది. లై డిటెక్టర్ పెడితే అన్ని విషయాలు బయటకు వస్తాయి, జనాలకు సంబంధించి అన్ని విషయాలు తెలుస్తాయని చెప్పేసి కేటీఆర్ అయితే చెప్తున్నారు. మరో పక్కన దాదాపు 7 గంటల విచారణ తర్వాత ఏదైతే అప్పుడు నిధులకు సంబంధించి ఎప్పుడు నిధులు ఎట్లా మళ్లించారు ఏం సంగతి అని చెప్పేసి కేటీఆర్ని అయితే ప్రశ్నల వర్షం కురిపించారు. అడిగిన క్వశ్చన్లే అడిగారని చెప్పేసి కేటీఆర్ అయితే చెప్పారు. చాలా విచారణ తర్వాత అయితే చాలా సంతోషంగా బయటకు వస్తూ కేటీఆర్ నవ్వుతూ కనబడ్డాడు. మళ్ళీ విచారణకు నేను సహకరిస్తాను, ఖచ్చితంగా భారత పౌరుడిగా చట్టానికి లోబడి నేను పనిచేస్తాను, ఖచ్చితంగా విచారణకు ఎప్పుడు పిలిచినా నేను సిద్ధంగా ఉన్నానని చెప్పేసి, మళ్ళీ ఎప్పుడు విచారణకి పిలిచిన ఆఫీసర్కు నేను సహకరిస్తానని చెప్పేసి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. మరోపక్కన ఈడీ విచారణకు హాజరవుతానని అడిగా ఈడీ విచారణకు సంబంధించి కూడా నేను ఖచ్చితంగా హాజరవుతాను. మరోపక్క సుప్రీంకోర్టుకు సంబంధించి అయితే క్వాష్ పిటిషన్ 15th ఉందో, సో దాని తర్వాత నా లీగల్ టీం ప్రతినిధితో మాట్లాడి తర్వాత లీగల్గా ఎలా ప్రొసీడ్ అవ్వాలని కూడా మేము ఆలోచించుకొని చెప్తామని చెప్పేసి కేటీఆర్ అయితే మీడియాతో చెప్పారు. ఇప్పటికి కూడా చెప్పేది ఒకటే, ఖచ్చితంగా రూపాయి అవినీతి కూడా జరగలేదు. కాంగ్రెస్ నాయకులు ఎవరు వచ్చినా చర్చకు నేను సిద్ధం. ముఖ్యమంత్రి తన ఇంటి దగ్గర పెట్టుకుంటాడా, లేకపోతే ఇంకొక బహిరంగ ప్లేస్కి పెట్టేసుకొని మీడియా వాళ్ళందరూ పిలిచి బహిరంగ చర్చకు ఆడియో వీడియో అంతా పెట్టేసుకొని ఆ లై డిటెక్టర్ మిషన్ తెచ్చుకోమన్నా నేను రెడీ, నాకు లై డిటెక్టర్ చేయండి, ప్లస్ రేవంత్ రెడ్డి కూడా లై డిటెక్టర్ పెట్టండి అని చెప్పేసి బహిరంగ సవాల్ కూడా విస్తున్న పరిస్థితి రేవంత్ రెడ్డికి. చూద్దాం మున్ముందు ఇంకా ఇప్పుడైతే ఏసీబీ విచారణ అయితే ఈ రోజుకైతే కంప్లీట్ అయింది, బట్ తర్వాత ఈడీ విచారణ కూడా ఉంది. సో దీనికి సంబంధించి ఈడీ విచారణ ఏ విధంగా ఉంటుంది, కేటీఆర్ లీగల్గా ఏ విధంగా ముందుకు వెళ్తాడనేది కూడా చాలా ఉత్కంఠగా మారింది. మరోపక్కన బీఆర్ఎస్ శ్రేణులు అయితే చాలా సంతోషంగా ఉన్నట్టయితే కనిపిస్తున్నారు. చాలా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు కేటీఆర్ని అయితే ఏసీబీ ఆఫీస్ నుంచి ఇటు తెలంగాణ భవన్కి అయితే చాలా పెద్ద ఎత్తున కార్యకర్తలు ర్యాలీగా తీసుకొని వచ్చి తెలంగాణ భవన్కి అయితే చేరుకున్నారు. మరి కొద్దిసేపట్లో కేటీఆర్ మీడియా సమావేశం అన్నారు, బట్ మీడియా సమావేశం లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ చేసుకున్నారు చెప్పారు. తర్వాత దీనికి సంబంధించి వివరాలన్నీ మళ్ళీ నేను చెప్తానని చెప్పేసి కేటీఆర్ అయితే చెప్పారు. చూద్దాం ఇంకా ఈ కేసు ఈ కార్ రేస్కి సంబంధించి మున్ముందు బీఆర్ఎస్ స్టాండ్ ఎలా ఉండబోతుంది. మరోపక్కన ఏసీబీకి సంబంధించి కూడా అడిగిన క్వశ్చన్లే అడిగారు. ఏసీబీ ఆఫీసర్లకు కూడా తెలుసు, వాళ్ళు కూడా ఏ క్వశ్చన్లు అడగాలనో అర్థం కాలేదు. సో అడిగినవి అడిగి తిప్పి అడిగి 7 గంటలు అదే విచారణ చేపట్టారు. నేను సంపూర్ణంగా సహకరించాను, మళ్ళీ ఎప్పుడు పిలిచినా నేను వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను, నేను చట్టానికి లోబడే పనిచేశాను, నేను భయపడాల్సిన అవసరం లేదు, ఇక్కడ ఏ తప్పు జరగలేదు, నేను చాలా ధైర్యంగా ఉన్నాను, నేను చాలా నిజాయితీగా ఉన్నాను కాబట్టి ఇంత ధైర్యం నాకుంది, బట్ ముఖ్యమంత్రికి లేదు కాబట్టి కావాలని గత సంవత్సరం నుంచి నా మీద కేసు పెట్టి నన్ను ఎలాగైనా లోపలైన ప్రయత్నంతో రేవంత్ రెడ్డి ఉన్నాడు, బట్ అదంతా సాధ్యం కాదు, చట్టం ఉంది, చట్టం ముందు ఎవరైనా తలవంచాల్సిందే అని చెప్పేసి అయితే కేటీఆర్ మాట్లాడాడు. చూద్దాం మున్ముందు ఈ ఏసీబీ కేసు కానీ లేకపోతే ఈడీ కేసు కానీ ఎలా ఉండబోతుంది అనేది.